హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మర్ జాబ్స్ తెలుగు. గైస్ అందరైతే ఎలా ఉన్నారు కామెంట్ అయితే చేసి. నెక్స్ట్ వీడియో అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ వీడియోస్ అప్లోడ్ చేశానండి, అండ్ అలానే మెడికల్ స్క్రైబ్ అండ్ క్లినికల్ రీసెర్చ్ అవి కూడా అప్లోడ్ చేశాను. సో ఈ వీడియోలో అయితే వచ్చేసి మొత్తం ఓన్లీ మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్కి మాత్రమే అనమాట. సో వీడియో అయితే క్లియర్గా ఫస్ట్ నుంచి మొత్తం క్లియర్గా అయితే చూడండి. సో మీకు ఏ డౌట్స్ రాకుండా ఉంటే, అండ్ అలానే కొంతమంది ఏజ్ లిమిట్ ఉందా అని అడుగుతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ వీడియోలో కనుక మెన్షన్ చేస్తే ఏజ్ లిమిట్ ఉన్నట్టు, వీడియోలో మెన్షన్ చేయకపోతే ఏజ్ లిమిట్ లేదు, మీరు డైరెక్ట్గా అయితే వాకిన్ అవ్వచ్చు, ఏ భయమో పడవసరం లేదు. వాళ్ళైతే ఏజ్ లిమిట్ అడిగితే ఖచ్చితంగా నేను మెన్షన్ అయితే చేస్తున్నాను, అందుకని వీడియోని మొత్తం చూడమని చెప్పేది, మీకు ఏ డౌట్స్ రావు. ఫస్ట్ కంపెనీ అయితే వచ్చేసి హెచ్సి ఇంటెలెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్, అనాటమీ అండ్ ఫిజియాలజీ, మెడికల్ టెర్మినాలజీస్ ఇవన్నీ ఉంటాయి కదా, గైడ్ లైన్స్ ఇవన్నీ చదువుకొని అయితే వెళ్ళండి. సో అవే అడుగుతున్నారు వీళ్ళు, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలానే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ వీటి మీద కూడా కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. బేసిక్ ట్రైనింగ్ విత్ క్లినికల్ టెర్మినాలజీ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఇస్ యాడెడ్ యాజ్ అడ్వాంటేజ్. కంపల్సరీ అయితే కాదు, కాకపోతే మెడికల్ టెర్మినాలజీస్ ఇవి ఏమన్నా కొంచెం ఇన్స్టిట్యూట్ నుంచి మీరు నేర్చుకొని ఉంటే కొంచెం అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. బట్ లేకపోయినా పర్వాలేదు, మనం యూట్యూబ్లో కూడా చూసుకొని ఒకసారి వాకిన్కి అయితే అవ్వాలనుకున్న వాళ్ళు వాకిన్ కూడా అవ్వచ్చు అనమాట. క్లియర్గా చూడండి ఒక్కసారి ఎవరెవరు ఎలిజిబుల్ ఏంటి అనేది. కొంతమంది మళ్ళీ దీనికి కూడా కామెంట్ చేస్తున్నారు పర్టికులర్ మేము ఎలిజిబుల్ అనేసి. సో ఇక్కడ వీడియోని అయితే ఒక్కసారి పాజ్ అయితే చేసుకొని కదా. సో లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై అనమాట. 11th ఏప్రిల్ నుంచి 28th ఏప్రిల్ ఆల్రెడీ మన ఛానల్లో 11th ఏప్రిల్ కాబట్టి నేను ఆల్రెడీ 2 వీడియోస్ అన్నా 1 వీడియో అయినా చేసేసి ఉన్నాను ఆల్రెడీ. కాకపోతే ఎల్లుండే లాస్ట్ డేట్ కాబట్టి మళ్ళీ నేను మీకు ఒకసారి రిమెంబర్ చేయడం కోసం అని చెప్పి మళ్ళీ వీడియో చేస్తున్నాను. లొకేషన్ అయితే వచ్చేసి ఇది చెన్నై. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను, మీకు ఏ డౌట్స్ ఉన్నా, అండ్ అలానే ఎవరెవరు ఎలిజిబుల్లో కూడా చెప్పాను. ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు, మీరు డైరెక్ట్గా అయితే వాకిన్కి అయితే అయిపోవచ్చు. మీకు ఇంకా డౌట్ ఏమన్నా ఉంటే కాంటాక్ట్ ఇచ్చాను, సో వాళ్ళైతే డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సెకండ్ కంపెనీ అయితే వచ్చేసి కొరియా హెల్త్ అనమాట. ఇది కూడా మెడికల్ కోడింగే ఫ్రెషర్స్, కాకపోతే ఇదైతే వచ్చేసి జాబ్ హైలైట్స్ అయితే ఒకసారి చూసేద్దాం. విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్లో వర్క్ చేయగలిగి ఉండాలి. 9 PM to 6 AM నైట్ నుంచి మార్నింగ్ వరకు. నైట్ 9కి వెళ్తే మార్నింగ్ 6 వరకు అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే లైసెన్స్ గ్రాడ్యుయేట్ అయితే అయి ఉండాలి. సో వీళ్ళు కూడా సో ట్రై అయితే చేసేయచ్చు. మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్ ఇన్ లైఫ్ సైన్స్, మస్ట్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాక్లాగ్స్. మాడుతున్నారంటే బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు, మనం గ్రాడ్యుయేట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఉండాలి. మనతోని సర్టిఫికేషన్స్ అయితే డాక్యుమెంట్స్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అవి కూడా ఉండాలి మనతోని. చూసారా ఇక్కడ క్రైటీరియా ఇచ్చేసారు. ఏజ్ లిమిట్ అనేది లెస్ దెన్ 28 years అయితే అడుగుతున్నారు. 28 years కన్నా తక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. బ్యాక్లాగ్స్ ఉండకూడదు, ఏజ్ లిమిట్ ఇచ్చారు, నైట్ షిఫ్ట్ అనమాట. ఇది పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే వచ్చి సిఆర్సిఏ సర్టిఫికేషన్ అయితే ఇస్తారనమాట. డిన్నర్ వాళ్ళే, నైట్ షిఫ్ట్ కాబట్టి ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. సో డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అండ్ అలానే సర్టిఫికేషన్ కూడా సిఆర్సి వాళ్ళే ఇస్తారు. చాలామంది సర్టిఫికేషన్ ఏమన్నా కంపెనీస్ ప్రొవైడ్ చేసే కంపెనీ చెప్పమన్నారు. సో ఇది కూడా అడ్వాంటేజ్ అనమాట. సో కొరియా హెల్త్ మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే మీరు డైరెక్ట్గా అయితే వాకిన్కి అయితే అవ్వచ్చు. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఇచ్చాను, అండ్ అలానే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. మీరు వాళ్ళకైతే వాట్సాప్లో ఒకసారి మీ రెజ్యూమ్ అయితే పంపించి మీకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పండి. అండ్ అలానే కొత్త రెజ్యూమే కాకుండా కింద కొంచెం మ్యాటర్ కూడా యాడ్ చేసి వాట్సాప్లో పెట్టండి, అండ్ అలానే రెజ్యూమ్లో కూడా యాడ్ అయితే చేసేయండి. అండ్ థర్డ్ కంపెనీ అయితే వచ్చేసి ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా పెద్ద కంపెనీ అనమాట. సో ఇక్కడైతే వచ్చేసి కంపెనీ గురించి అయితే వాళ్ళు మెన్షన్ చేశారండి. ఏ కంపెనీ అయినా ఫస్ట్ మనం ఇంటర్వ్యూకి వాకిన్ వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఆ కంపెనీ గురించి అయితే తెలుసుకొని వెళ్ళాలి. ఒక్కొక్కసారి అబౌట్ కంపెనీ గురించి చెప్పండి అని అంటారు. సో చదువుకోవడం బెస్ట్ ఏ కంపెనీకి ఇంటర్వ్యూ వెళ్తున్నా కూడా. అలానే వాళ్ళు వీళ్ళ కంపెనీ గురించి అయితే కొంచెం అయితే ఒక చిన్ని మినీ పారాగ్రాఫ్ అయితే ఇచ్చేసారు, ఒకసారి చూసుకోండి. దీనికైతే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్ ఆర్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, సిపిసి సర్టిఫికేషన్ అయితే అడుగుతున్నారు. అండ్ నాలెడ్జ్ ఆఫ్ మెడికల్ టెర్మినాలజీ, అనాటమీ, ఫిజియాలజీ ఇవన్నీ కూడా అడుగుతున్నారు. ఈ బుక్స్ ఉన్నాయి కదా, ఐసిటిటి, ఎన్ఎస్ఈపిటి, హెచ్సిపిసిఎస్, ఇవి కూడా ఇవన్నీ బుక్స్ మీద నాలెడ్జ్ కూడా ఉండాలి. ఆల్మోస్ట్ సర్టిఫికేషన్ చేశారంటే ఇవి కూడా నాలెడ్జ్ అయితే ఉంటుంది. అండ్ అలానే ఫెమిలియర్ విత్ హెల్త్ కేర్ రెగ్యులేషన్స్, మెథడాలజీస్ అండ్ కోడింగ్ గైడ్లైన్స్. ఖచ్చితంగా కోడింగ్ గైడ్లైన్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి, అవి కూడా మనం అప్డేటెడ్ వర్షన్లో ఉండి నేర్చుకుంటూ ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ విత్ కోడింగ్ సాఫ్ట్వేర్ అండ్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ సిస్టమ్ ఇస్ ప్రిఫర్డ్. సో ఇది హ్యాస్ట్రిక్ హెల్త్ కేర్ ఒకసారి క్లియర్గా అయితే చూసుకోండి. అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారు, ఏబుల్ టు వర్క్ ఇన్ కాంప్లెక్స్ మెడికల్ డాక్యుమెంటేషన్. ఫర్ మోర్ డీటెయిల్స్ అని ఇక్కడ ఇచ్చాను కదా. సో ఇది వెబ్సైట్ అనమాట. వాళ్ళకి ఒకసారి క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్లో అయితే ఇవన్నీ వస్తూ ఉంటాయి.
తర్వాత కంపెనీ అయితే వచ్చేసి ఇన్ఫినిక్స్ అనమాట. ఇది కూడా మెడికల్ కోడింగ్. ఈ వీడియోలు అన్నీ మెడికల్ కోడింగ్ ఫ్రెషర్సే. అండ్ దీనికైతే వచ్చేసి వాకిన్ అయితే 18th నుంచి 28th అనమాట. 18, 19, 20 3 days అయితే ఇంటర్వ్యూకి అయితే వాకిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మార్నింగ్ 11 AM అనమాట. ఈమెయిల్ ఐడి ఇచ్చాను, మీకు అడ్రస్ కూడా మెన్షన్ చేశాను. ఇది కూడా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అనమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. కాకపోతే ఇదైతే వచ్చి సర్టిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. పైన మన క్లారిస్ ఆర్సీ మీరు చూసుకున్నాం కదా, ఇవైతే నాన్ సర్టిఫైడ్, వాళ్ళే సిఆర్సీ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇదైతే వచ్చేసి సిపిసి, ఇక్కడ ఎగిరిపోయింది, సిపిసి సర్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా మస్ట్ అనమాట. అండ్ అలానే షుడ్ బి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి, లైసెన్స్ గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. మీరు ఖచ్చితంగా ఆఫీస్కి అయితే వెళ్ళి వర్క్ చేయాలన్నమాట. హైటెక్ సిటీ నియర్ ద వెస్టిన్ రహేజా మైండ్ స్పేస్. సో హైదరాబాద్ లొకేషన్ అనమాట. 18th to 28th ఇన్ఫినిక్స్ రహేజా మైండ్ స్పేస్ హైటెక్ సిటీ అనమాట. సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు అయితే కాంటాక్ట్ అయితే అయిపోవచ్చు. నెక్స్ట్ అయితే వచ్చేసి క్లారిస్ ఆర్సీఎం అనమాట. ఇది నాన్ సర్టిఫైడ్ వాళ్ళకి, బట్ కాకపోతే నర్సింగ్ గ్రాడ్యుయేట్స్కి మాత్రం ప్రెజెంట్ అయితే ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. రివార్డింగ్ ద కెరియర్ పాత్ ఇన్ ద హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్. ఆర్ యూఆర్ రీసెంట్ నర్సింగ్ గ్రాడ్యుయేట్ లుకింగ్ టు ఎక్స్ప్లోర్ ఏ న్యూ కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ. సో నర్సింగ్ వాళ్ళకి మాత్రమే అనమాట ఇదైతే వచ్చి. లెర్న్ అండ్ అండర్స్టాండ్ ద మెడికల్ కోడింగ్ ప్రిన్సిపల్స్ అండ్ గైడ్లైన్స్ అండ్ అసైనింగ్ ద ICD-10 and CPT HCPC. సో ఇవి కూడా అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఎవరైతే బేసిక్ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ అనేది అడ్వాంటేజ్ అయితే అవుతుందని నేను చెప్తాను. నాన్ సర్టిఫైడ్ వాళ్ళకే, బట్ ఇవన్నీ కొంచెం నాలెడ్జ్ ఉండాలని అడుగుతున్నారు వాళ్ళు. ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ అయితే ఒకసారి చూసేద్దాం. కంపల్సరీ నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ అని అడుగుతున్నారు. ఓన్లీ నర్సింగ్ బ్యాక్గ్రౌండే. స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మెడికల్ కోడింగ్, ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్స్ అండ్ అనలిటికల్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎబిలిటీ టు లెర్న్ అండ్ అడాప్ట్ ద క్విక్లీ టు ద న్యూ కాన్సెప్ట్ అండ్ ప్రాసెస్. కొత్తగా మనం ఏదైతే నేర్చుకుంటామో అది కొత్తగా మన మైండ్కి ఫాస్ట్గా ఎక్కించుకోగలిగే అంత నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ అడుగుతున్నారు. సో పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే కాంపిటేటివ్ శాలరీ అప్ టు 25,000 అయితే చెప్తున్నారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే వాళ్ళే ఇస్తారు. ఆపర్చునిటీ ఫర్ ద ప్రొఫెషనల్ డెవలప్ అవ్వడానికి మ్యాప్లో అడ్రస్ చూసేసుకొని వాకింగ్కి అయితే క్లియర్గా అయిపోండి. ఓన్లీ నర్సింగ్ లొకేషన్. అండ్ లాస్ట్ కంపెనీ అయితే వచ్చేసి కొటివిటీ అనమాట. ఇదైతే వచ్చేసి 28th April అనమాట. అంటే ఇంకా 18th ఈరోజు 9. సో ఎల్లుండి అనమాట. ఇదైతే వచ్చేసి ఫర్ ద క్లినికల్ డాక్టర్స్ అనమాట. ఇదైతే వచ్చేసి ఓన్లీ క్లినికల్ డాక్టర్స్, అది కూడా పూణే, ఫర్ ద కంటెంట్ టీమ్ అనమాట. సో క్లినికల్ కంటెంట్ ఎనలిస్ట్ అనమాట. జాబ్ రోల్ అయితే వచ్చేసి క్లినికల్ కంటెంట్ ఎనలిస్ట్. ఎడ్యుకేషన్ అయితే వచ్చేసి BHMS, BAMS, BUMS, MBBS. సో ఓన్లీ డాక్టర్స్ కాబట్టి సో ఇవన్నీ అయితే ఎలిజిబుల్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చెక్ అయితే చేసుకోండి. సాటర్డే 20th వాకిన్ అయితే వచ్చేసి 9 AM to 3:30 PM. గుడ్ టీమ్ ప్లేయర్ అని అడుగుతున్నారు. స్ట్రాంగ్ క్యాండిడేట్స్ విత్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ విల్ బీ ప్రిఫర్డ్. ఎక్స్పీరియన్స్ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ప్రిఫరబుల్ అనమాట. అండ్ అలానే గుడ్ టీమ్ ప్లేయర్ విత్ స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ హై ఇంటెగ్రిటీ, షుడ్ బి రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మీరు పూణేకే వాకిన్కి అయితే అవ్వాలి. ఎవరికైతే క్లినికల్ కంటెంట్ ఎనలిస్ట్ డాక్టర్స్ ఉన్నారో మన దానిలో ఒకవేళ ఇలా BHMS, BMS, MBBS చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పూణే వరకు మీరు వాకింగ్కి అయితే వెళ్ళి దీనికైతే డైరెక్ట్ వెన్యూ అయితే పెట్టారనమాట. సో పూణే లొకేషన్లో ఎక్కడ మీరు వాకింగ్ అవ్వాలి ఏంటి క్లియర్గా అనేది. సో ఒకసారి వీడియోని అయితే మొత్తం క్లియర్గా చూసుకొని మీకు డౌట్స్ ఇంకేమన్నా ఎక్స్ట్రా డౌట్స్ అనిపిస్తే మీరు కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ఏమైనా లొకేషన్స్లో కావాలంటే కామెంట్ చేయండి. వైజాగ్ లొకేషన్ అడుగుతున్నారు. లాస్ట్ వీడియో అనమాట. దీనికన్నా ముందు వీడియో వైజాగ్ లొకేషన్లో కూడా అప్లోడ్ చేశాను. అండ్ అలానే హైదరాబాద్ లొకేషన్ కూడా అడుగుతున్నారు. ఇన్ఫినిక్స్ అనేది హైదరాబాద్ లొకేషన్ అనమాట. సో వీడియోని అయితే మొత్తం చూడండి. సో మీకు ఏ డౌట్స్ అయితే రావు, ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు. మరి ఇలాంటి ఫార్మా జాబ్స్ అండ్ మెడికల్ కోడింగ్ జాబ్స్ కోసం మన ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.